పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ రెండో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 24న ఒకరోజు మాత్రమే ఉంటుందని హైదరాబాద్ ప్రభుత్వ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ బండి రాంబాబు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటి పేజీలో సర్టిఫికేట్లో వెరిఫికేషన్ కాని వారు వెబ్ ఆప్షన్లు పెట్టుకుని వారు ఈ రెండో విడతల కౌన్సిలింగ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన వారు 24-20 తేదీలో ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ చేసి పెట్టుకోవాలని తెలిపారు. 28న సీట్ అలాట్మెంట్ అవుతుందని 28-29 తేదీలో ఆన్లైన్లో ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టు చేయాలని ఉంటుందని అన్నారు. ఇక 28 నుంచి 30 తేదీ వరకు కళాశాలలో రిపోర్టు చేయాలని అన్నారు. అలాగే 31వ తేదీన సాయంత్రం లోపు కళాశాలలో ఖచ్చితంగా సీటు కన్ఫర్మ్ చేసుకోవాలని సూచించారు. స్పాట్కు వచ్చేవారు సంవత్సరం ఫీజుతో పాటు సరైన ధ్రువపత్రాలతో కళాశాలలో హాజరు కావాలని సూచించారు. సీట్లు మిగిలిపోతే లేదు. నమస్కారం అండి, నేను పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ని. మనకి రేపు ఒక్కరోజే ఇచ్చినారు సెకండ్ ఫేజ్ ఆప్షన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు. ఫస్ట్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఆప్షన్ పెట్టుకున్న తర్వాత సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ ఫస్ట్ ఫేజ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవకాశాన్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత 24-25 రోజుల్లో ఆప్షన్స్ కూడా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో. 28వ తారీఖు రోజు మీకు సీట్ అలాట్మెంట్ గురించి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ తీసుకుని దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి వెళ్ళి, లేదు ఇంట్లో ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ నెట్ ఉంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఫీజు కట్టుకుని ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్ట్ అని చేసుకోవాలి. ఇది 28-29 రోజుల్లో చేసుకోవాలి. మీరు తర్వాత 28-29-30 ఈ రోజుల్లో కాలేజీకి వచ్చి కూడా ఫిజికల్ గా రిపోర్ట్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ ఫేజ్ సంబంధించి. సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత కూడా ఏమైనా బ్రాంచ్లలో కొన్ని సీట్లు మిగిలిపోతే, లేదు సివిల్ వచ్చిన వాళ్ళకి మెకానికల్ రావాలనో, మెకానికల్ వచ్చిన వారికి ఎలక్ట్రికల్ రావాలనో, లేదు కంప్యూటర్ సైన్స్ రావాలని ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంటర్నల్ స్లైడింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది కూడా చూస్ చేసుకోవచ్చు. అది 2వ తారీఖు నుండి 3వ తారీఖు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. 5వ తారీఖు రోజు ఆ ఇంటర్నల్ స్లైడింగ్ రిజల్ట్స్ కూడా తెలుస్తాయి. 6వ తారీఖు రోజు న్యూ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని అదే కాలేజీలో మళ్ళీ కొత్త బ్రాంచ్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్నల్ స్లైడింగ్ అయిన తర్వాత కూడా ఇంకేమైనా సీట్లు మిగిలిపోతే వాటికి స్పాట్ అడ్మిషన్ అని ఇన్స్టిట్యూషన్ లెవెల్లోనే మేము కండక్ట్ చేస్తాము. సో బిఫోర్ కండక్టింగ్ ది స్పాట్ అడ్మిషన్స్, వాట్ ఎవర్ ద సీట్స్ నాట్ ఫిల్డ్ by the counseling either in first phase or final phase, that vacant list will be displayed in the college notice board with respect to the branches. ఏ బ్రాంచ్ లో ఎన్ని సీట్లు మిగిలిపోయినాయి అనేది డిస్ప్లే చేస్తాం. డిస్ప్లే చేసినప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఎవరైనా పాలిసెట్ రాసి ఫస్ట్ ఫేజ్ లో కౌన్సిలింగ్ లో గానీ సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ లో గానీ అటెండ్ అవ్వకపోతే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాటికి తర్వాత వాళ్ళు పాలిసెట్ రాసిన వాళ్ళకు ర్యాంక్ క్వాలిఫై కాకపోతే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అసలు పాలిసెట్ రాయని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ మిగిలిపోయిన సీట్లని స్పాట్ అడ్మిషన్ ద్వారా మేము 5వ తారీఖు రోజు మేము అలాట్ చేస్తాం సీట్లు. వాళ్ళు 6వ తారీఖు వచ్చి 6వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ఆర్టీసీ సంస్థ నష్టాలు తగ్గించేలా డ్రైవర్